ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరైతే ఈ లాకర్లో దాచిపెడతారో వాళ్ళ తంబుతో మాత్రమే ఓపెన్ అవుతుంది మేడం. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. నేను లాకర్లో పెట్టే వస్తువు వాల్యూతో పోలిస్తే మీ బ్యాంక్ యాన్యువల్ టర్నోవరే సరిపోదని చెప్తున్నప్పుడు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, నాకు ఇదే లాకర్ కావాలి. ఓకే మేడం. మేడం మేడం ఒకసారి మీ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి. మేడం ఇప్పుడు ఆ హారం చుట్టూ ఉన్నది లేజర్ వలయం. మీ పర్మిషన్ లేకుండా ఎవరూ దాన్ని టచ్ కూడా చేయలేదు. థ్యాంక్ యూ సార్. ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామా? ఓకే మేడం, రండి. నిన్ను చేరుకోవాలనుకుంటోంది కాబట్టి నీ కంటికి కనిపిస్తోంది. కానీ ఏ దోషం కారణంగానూ నీతో దోబూచులాడుతూ ఉంది. ఈ హారం మా వంశానికి సంబంధించిన వాళ్ళు లేదా మాతో బంధుత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ముట్టుకోవాలని అఘోరాలు చెప్పారు. రమాదేవి, నువ్విప్పుడేం చేస్తూ ఉంటావో నాకు తెలుసు. నా గురించి ఆలోచిస్తావు కదూ. ఒక్క మాటతో నీకు నిద్ర లేకుండా చేశాను. మళ్ళీ మనం కలిసే వరకు నా దగ్గరున్న హారం నీ దగ్గరికి చేరే వరకు నీకు నిద్ర పట్టదు. ఇప్పుడేం చేస్తున్నావు, తర్వాత ఏం చేస్తావు, రేపేం చేయబోతున్నావు అన్నీ అన్నీ నాకు తెలిసిపోతున్నాయి. ఎందుకంటే నా గురించి ఆలోచించేలా చేసింది నేనే కాబట్టి. నీ అహం అడ్డుపడి ఆగిపోతున్నావేమో కానీ వస్తావు రమాదేవి. నువ్వే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి ఖచ్చితంగా వస్తావు. ఇక్కడ పేషెంట్ తరపు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనే డాక్టర్. చాలా సీరియస్ కండిషన్లో తీసుకొచ్చారు. క్రిటికల్గా ఉందనే ఇంత దూరం తీసుకొచ్చాను. మీరు ఎలా అయినా ఆయన్ని సేవ్ చేయాలి. మా ప్రయత్నం మేము చేస్తాం. డాక్టర్ అలా అనకండి. పాపం తను ఎవరో ఏంటో తెలీదు. ఆయన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర ఎలాంటి డీటెయిల్స్ లేవు. అంటే మీరు ఆయన రిలేటివ్ కాదా?
నో డాక్టర్. సముద్రం ఒడ్డున ప్రాణాపాయ స్థితిలో ఉంటే తీసుకొచ్చాను. అతనికి ట్రీట్మెంట్ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ మీద రిలేటివ్స్ మాత్రమే సైన్ చేయాలి. అది ఎవరూ లేరు కదా డాక్టర్. డాక్టర్, మీకు అభ్యంతరం లేదు అంటే గార్డియన్గా నేను సైన్ చేస్తాను. ఓకే, రిసెప్షన్లో ఆ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. ఓకే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు పేషెంట్ డీటెయిల్స్ని ఫిల్ చేయమన్నారు, అలాగే నన్ను సైన్ చేయమన్నారు. ఇదిగోండి. ఇదిగోండి, అన్ని చోట్ల సైన్ చేశాను. ఇంకెక్కడైనా సైన్ చేయాలా? ఇంకేం అవసరం లేదండి. ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. మీరు వెళ్ళండి. సరే. ఈయన ఎవరు, ఏంటి అనేది తెలిసేదెలా? ఈ టైంలో సొంత వాళ్ళు ఎవరో ఒకరు దగ్గరుంటే బాగుండేది. ఏం చెయ్యాలి? ఈయన ఫోటో తీసి రాజమండ్రి న్యూస్ పేపర్లో వేయిస్తే ఫోన్ చేస్తుంటే నాన్న ఫోన్ పనిచేయట్లేదు. ఆయన దగ్గర ఉండాల్సిన హారం నీ దగ్గర ఉంది. అసలు ఏం జరుగుతుందక్క? ఈ హారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? నాన్న గురించి నన్ను అడుగుతావేంటి? నన్నేమైనా కలిశాడా? నా దగ్గరికి వచ్చాడా? బే 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 బే. వద్దు, అమ్మకి అసలే ఆరోగ్యం బాగుండట్లేదు. అక్కేమో అలా చేసింది. నాన్న ఫోన్ పనిచేయట్లేదని చెప్తే కంగారు పడుతుంది. ఆ, నాన్నకేమమ్మా, బ్రహ్మాండంగా ఉన్నారు. వెళ్ళగానే కనిపించాడు. ఇద్దరం కలిసి అక్కడ రాజమణిహారానికి పూజ కూడా చేయించాము. రాజుగారు రాణివారికి పిండ ప్రదానం కూడా చేశాము. హ్మ్. ఆహా, ఏం లేదమ్మా, నాన్న చాలా బాగున్నాడు. నిన్నేం దిగులు పెట్టుకోవద్దు అని చెప్పాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.